గురుజీ మీ పాదాలకు చెత్తకోడి వందనాలు గురుజీ. మా ఆశీస్సులమ్మా. నువ్వేం చేస్తుంటావు తల్లి? నేను హోమ్ మేకరే గురుజీ, ఇంట్లోనే వెరీ ఉంటాను గుడ్, గురుజీ. హోమ్ మేకర్. మావయ్య అంటే ఎలా మావయ్య? మా భర్త మా కాడు మేనమామయ్య గురుగారు. అమ్మగారి తమ్ముడా? అవును గురుగారు. అమ్మగారి తమ్ముడు. నన్ను పెంచింది మా మామయ్యనే గురుగారు. ఓకే, జన్మజాతకం చూస్తున్నాను తల్లి. రమల శాస్త్రం 6వ స్థానం శత్రుస్థానం ఆరోగ్య స్థానము అని చూపిస్తూ ఉంది. అంటే ఈ జన్మజాతకంలో నేను చూస్తున్నాను. ఇతనికి ఎంత ఏజు? ఇప్పుడు 42, 43 ఉంటుంది గురుగారు. 42, 43. వీళ్ళ గురించి చాలా బాధపడినట్టున్నారు మీరు. అవును గురుగారు, చాలా బాధపడుతున్నాం గురుగారు. మా మామయ్య ఇప్పుడు 2 నెలల నుంచి కనపడలేదు గురుగారు. ఎక్కడ వెళ్ళారు ఏమో, ఏమి తెలియట్లేదు గురుగారు. వస్తాడమ్మా మీ మావ, ఎక్కడా పోలేదు, రానే వస్తారు. నువ్వేం కంగారు పడకు. ఎందుకంటే నేను రమల శాస్త్రంలో ఈడ 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటే మానసిక స్థితి బాగలేకుండా ఇల్లు వదిలి వెళ్ళాడు, కానీ ఏదో మీరంతా వద్దు ఎక్కడో వెళ్ళి సరిపోదామా అని వెళ్ళలేదు. అవును గురుగారు, మా అత్తయ్య కూడా చాలా టార్చర్ పెట్టింది గురుగారు. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడికి మా చెల్లిది 2వ మ్యారేజ్ చేసినాం గురుగారు. ఎందుకు చేసామో అలా అని అంత బాధపడిపోయినాం గురుగారు. ఇంకా కూడా మా బాధ తగ్గట్లేదు. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఇల్లు వదిలి వెళ్ళడం అలా జరిగిందా? ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు, ఇది ఫస్ట్ టైం. ఓకే, అతను ఏ కారణం వల్ల వెళ్ళాడు? ఇంట్లో గొడవ పడి వెళ్ళారా లేక? ఏమీ తెలియట్లేదు గురుగారు. ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసి మా అత్తయ్య చెప్పిన తర్వాతే మాకు చెప్పింది, ఇట్లా నేను ఇంకా రాను, నీ టార్చర్ తట్టుకోలేక నేను వెళ్ళిపోయాను, ఇంకా నేను రాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇంకా నాకు కాల్ చేయదని పెట్టేశారు అని చెప్పింది. ఓకే, చెప్పారంట అలా? ఏంటి గురుగారు? అలా చెప్పారా మీ మావయ్య గారు? చెప్పారంట గురుగారు. అలా చెప్పారు అని మీకెవరు చెప్పారు? మా అమ్మకి ఫస్ట్ ఫోన్ చేశారు గురుగారు. ఇట్లా నేను ఊరికి వెళ్తున్నాను, నేను రావడానికి 3 రోజులు పడుతుంది, 3 రోజుల వరకు నాకు కాల్ చేయండి, చెయ్యొద్దు, నేను ఎత్తును అని చెప్పేశారు గురుగారు. ఎందుకు అని మా అమ్మ అడిగితే ఏం కాదు, నా దగ్గర ఫోన్ పని చేయట్లేదు అందుకే అని చెప్పేసి పెట్టేశారు. తర్వాత అత్తయ్యకి ఫోన్ చేసి ఇట్లా చెప్పేశారంట. మా అత్తయ్యనే ఫోన్ చేసి మాకు చెప్పింది గురుగారు. ఓకే, ఇప్పుడు మొబైల్కి ఏమీ తీసుకెళ్ళలేదు? ఇంతవరకు ఇప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాం గురుగారు. ఇంకా ఫోన్ అసలు రింగ్ కూడా పోట్లేదు గురుగారు, నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఓకే, అంటే మొబైల్ వద్దు అని తీసి పడేసి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు దాన్ని అంటే మీరు కంప్లైంట్ ఏమైనా చేశారా? కంప్లైంట్ పెట్టినాం గురుగారు, అక్కడ ఊర్లో పెట్టినారు, అన్ని పెట్టినాం గురుగారు. కానీ ఎట్లా మెల్లిగానే వెతుకుతున్నాను కదమ్మా, ఇట్లా అప్పుడు ఎట్లా ఇప్పుడే దొరకరు కదా అని చెప్తున్నారు గురుగారు. సరే తల్లి. పూర్వ, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, ఉత్తరము, పశ్చిమ, నైరుతి. ఓకే తల్లి, మీ ఇంటికి వాయుమూలల్లో ఉన్నారు చూడండి తల్లి. మా ఇంటికే గురుగారు? అవును తల్లి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మీ మావయ్య గారు ఇల్లు వదిలి వెళ్ళారు కదా? అవును గురుగారు. ఆ దారిలో వాయుమూలకి వెళ్ళారు ఇల్లు. సరే గురుగారు. దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల అంతరంలో ఉన్నారు. అవునా గురుగారు. అక్కడ దగ్గర చుట్టుపక్కల ఎక్కడో రివర్ కానీ నీళ్లు కానీ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడు మంచి గంగా ఉండే ప్రదేశం ఏది అనిపిస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,